శ్మశానమని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత 40-50 సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటున ఉండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవుల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్రంగా మాట్లాడారు. ఆయన సృహుండి మాట్లాడాడో తాగి మాట్లాడాడో ఎలా మాట్లాడాడు అనేటువంటి మాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట, వైసీపీకి ఒక శ్మశానం ఉందంట, లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట, యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు. అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా? ఇదేమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు. మరో విషయంలో మాట్లాడతాడు, నేను అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటాడు. అంటే మళ్ళీ రాత్రి 11 గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా అదే శ్మశానంలో. అప్పుడు ఏమైంది? అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు? అప్పుడు ఎందుకు దగ్గరుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు? ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించారనేటువంటి మా ప్రశ్న. ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్మల బూతులు చేస్తాడు, లంజా కొడుకులు అంటాడు. డైరెక్ట్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యాదవుల్ని లంజా కొడుకని చెప్పు, నీకు చెప్పమని నీకు సవాల్ విసురుతున్నావు. ఏమనుకుంటున్నావు? గెలవక మొన్నేదో చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచి ఇవ్వమిగుతావా? బీసీలంటే నీకు అంత అహంకారమా? నువ్వు వచ్చి లంజా కొడుకలు అంటావా? ఇండైరెక్ట్ గా పేరుని వైసీపీని వాడుతూ బీసీల ఆత్మగౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా? కాబట్టి ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాం. అదేవిధంగా ఏమంటావు? ఇంకోసారి 4 సర్వే నెంబర్లు ఉన్నాయంట, ఏ సర్వే నెంబర్ కావాల్సిన మీకు ఇస్తారంటారు. ఎలా అనగలుగుతున్నావు? 4 అంటే గతంలో ఎవరు అక్కడ చనిపోలేదా బీసీలు? ఆ శ్మశానంలో జరిగినాయి కదా, కొత్తగా నువ్వు 4 సర్వే నెంబర్లు ఇవ్వటం ఏంటి? నువ్వు విభజించి పాలించడం అనేది నువ్వు రాజకీయంలో నేర్చుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరో పక్క మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు, సంబంధించి బాధితులకు అండగా నిలబడతారు. అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే 11 గంటలకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం, మమ్మల్ని పోలీసు వారు కొట్టారు, నానా విధాలుగా తిట్టారు, అర్ధరాత్రి మా చేత దహన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారని చెప్పారు. అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుడు లక్షణం ఏంటి? వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. సిఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడాను మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మాట్లాడదామనంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రండి, 3 రండి మాట్లాడదన్నారు. ఇదేమన్నా సీక్రెటా? డైరెక్ట్ గా సిఐ గారు బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు. గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయడం జరిగింది. ధర్నా చేయటం అనేది మా హక్కులకు భంగం జరిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది. ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు. దానికి ఏం పెట్టారు? అంబులెన్స్ వస్తుంది, దానికి దారి ఇవ్వలేదని చెప్పి ఒక కేసు. అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వచ్చింది, దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పాల్సిన బాధ్యత అక్కడ కేసులు తెరసాటు నుండి నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చట్టం అంటే గౌరవం లేదా? బీసీలు అంటే గౌరవం లేదా? బీసీ ఆత్మగౌరవం గురించి బీసీలను నోటుకొచ్చినట్టు జరుపుతావా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
ఒక పక్క నిన్నగాక మొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీకి ఎందుకు మా బీసీలు అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు లంజా కొడుకల్లారా అంటారు. బీసీలు అంటే అంత ఇదిగా ఉందా? మేము లంజా కొడుకులవా? నువ్వు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని పెట్టి కాదు, డైరెక్ట్ గా మమ్మల్ని అన్ను చేతనైతే మా సత్తా మా తడాకలు చూపిస్తాం. నువ్వు ఈ మాటలతోనే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి పెట్టుకున్నావు, నీ అంతటా నువ్వేది మేము తెలియజేస్తున్నాం. మరో పక్క ఓసీ ఎస్ఐ సస్పెండ్ చేయమంటున్నారంట, సిఐ సస్పెండ్ చేయమంటున్నారంట, ఎంఆర్ఓ సస్పెండ్ చేయమంటున్నారంట. ఇది అన్యాయం అంట, ఇది అక్రమం అంట. ఏది ఒక పక్క బాధితులపైనే 18 మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది ఇది న్యాయమా? నువ్వేం మాట్లాడుతున్నావు? అమాయకులైనటువంటి వారిని వైసీపీ వాళ్ళు ఎత్తగొట్టారు, అమాయకులు పాపం అమాయకులు అన్నావు. ఆ అమాయకుల మీద 18 మంది పైన నువ్వు ఏ విధంగా కేసు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంబులెన్స్ ఎక్కడుందని అడుగుతున్నాం. వాళ్ళు చేసిన నేరం ఏముంటుందని అడుగుతున్నాం. నువ్వు గతంలో ఎప్పుడు మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ ధర్నారోకులు రాస్తారోకులు చేయలేదని మేము అడుగుతున్నాం. మీ మీద ఈ రకంగా కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాయంట. అతను భారత చైతన్య యువజన పార్టీ జాతీయ నాయకుడు. ఒకనొకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులకు కూడా దరదర పుట్టించిన నాయకుడు ఎవరో నాయకుడు వచ్చాడు, ఏదో చేశాడని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అని చెప్తున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు మా బీసీలకు ఒక హాని వచ్చాం. అతను ఇక్కడే కాదు, నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం రాజమండ్రిలో 4 గౌడ యువకులు కూడాను ఇదే రాజకీయ విధంగా వేధింపులకు కరెంట్ షాక్ తో మరణిస్తే అక్కడ పరామర్శించడం జరిగింది. నర్సీపట్నంలో ఒక బీసీ వ్యక్తిని నిర్దాక్షిణంగా కర్రతో కొట్టి చంపితే అక్కడ పరామర్శించడం జరిగింది. అంటే రామచంద్ర యాదవ్ గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకుండా ఉన్నా తనుగా అన్ని ఎక్కడ దాడులు జరిగినా అతను వెళ్ళి మొట్టమొదటి స్పందించి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. అలాంటి మా నాయకుల పైన అవాకులు చవాకులు పేలే అర్హత నీకుందా అని అడుగుతున్నావు. నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తాం. నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తగాదాలు సృష్టిస్తారని చూస్తున్నావు. మేము ఏనాడైనా నీ గురించి ఈ వారం 10 రోజులు నీ గురించి మాట్లాడాలా? నువ్వు అసలు ఇంత తెరసాటు ఉండవు అనేది కూడా మేము గమనిస్తాం. నీ అంతటా నువ్వే వచ్చావు. నేనే పంపించాను పోలీసులు అన్నావు, నేనే పంపించాను ఎంఆర్ఓ అన్నావు. అంటే నువ్వే కొట్టించావా మా బీసీలని ఈ పోలీసుల చేత? పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాసి మా బీసీల మీద దాడులు చేసి కొట్టడం జరిగింది. అదే కొట్టావు కదా, మళ్ళీ అక్కడే ఎందుకు దహన సంస్కారాలు చేయించారు? మీరు చేయించారంటే అది మీ తప్పు కదా, మీ మొదటి తప్పు అదే కదా, దాన్నే గమనించమని చెప్పి మేము చెబుతున్నాం. ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ కూడా అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారిపై బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, నేను మార్పుని సమాజంలో తీసుకొస్తామని. ఈ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన యాదవుల శ్మశాన వాటికలో పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పట్ల వెంటనే పోలీసుల్ని సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దెంకలో నేను ఎమ్మెల్యేగా బీసీవై పార్టీ తరపున పోటీ చేశాను. ఈ సల్లూరు గ్రామం అనే గ్రామంలో పొదిలి మండలంలో ఈ శ్మశాన వాటికను గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ సంఘమే కాదు అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు. ఎమ్మెల్యే ఇవాళ అది ఇదని తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు బీసీవై నాయకుడని రామచంద్ర యాదవ్ అనకపోతే ముందే చూసుకోవచ్చుగా. శ్మశానాన్ని గురించి ఎవరికైనా అడ్డు పెట్టడానికి లేదు. ఎలగాల వెంకటేశ్వర్లు దానం చేసుకొని అని ముందే చెప్పేయచ్చు కదా. అది లేకుండా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి పోలీసులు పంపించి సిఐని ఎస్ఐని వాళ్ళ మహిళలను కొట్టి మహిళల్ని హింసించి శవం మీద పడ్డ వాళ్ళని అందరినీ తీసి అవకలేసి శవాన్ని మధ్యరాత్రి కాడ 1 గంటప్పుడు నైట్ 1 గంటప్పుడు శవాన్ని దానం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేయించి
ఇక్కడ ఎవరు ఏం అనేవాళ్ళు లేరేనా? ఏ చిత్తూరు జిల్లా కాదు, ఎక్కడున్నా మన రాష్ట్రంలో మా అధ్యక్షుల వారికి ఎక్కడ ఏం జరిగినా, చిన్న పరిణామాలు జరిగినా ఆయన వచ్చి స్పందించే అర్హత, హక్కు ఉన్నది బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్కి. ఆయన అనే ఇది లేదు. వాళ్ళ మీద పోలీసులు కేసులు, అక్రమ కేసులు పెట్టడము, మేము స్పందించితే మాకు వైసీపీ అన్యాయం చేసింది అనుకొని కూటమికి బాగా చేస్తారని అనుకున్నాం. కూటమికి అందరూ సపోర్ట్ చేశాం. మేము అది పోతే చాలు అనుకున్నాం. వీళ్ళు కూడా మంచి ఇది లేకుండా బీసీలకి అన్యాయం చేసి బీసీని ఓట్లు వేయించుకొని స్థానిక ఎమ్మెల్యే అన్ని చూసుకోవాల్సింది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిందాక ఎందుకు శ్మశాన వాటిల్లో దాన సంస్కారం చేసుకుని రాదు కదా ఆయన. చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు అంటున్నాడు, ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే చూసుకోలేకపోయాడు కదా ఆయన. పోలీసులు ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, నోటీసులు ఎందుకు, ఇవన్నీ చేయటం చాలా పరిణామానికి దారితీసి దాన్ని ఖండిస్తున్నాం మేము. ఎమ్మెల్యే గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేసులు మా వాళ్ళ మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అక్కడ ఏ విధంగా అయితే అడ్డుకున్నారో దానికి సంబంధించి 23వ తేదీన జరిగిన దానికి ఎమ్మెల్యే గారు వారం తర్వాత చాలా తొందరగా స్పందించారు అని సంతోషించాలా? బీసీలని అమలక్కలు తిట్టారని చెప్పి బాధపడాలి? అర్థం కావట్లా. మీ నియోజకవర్గంలో మీకు మార్కాపురం ఎంత దగ్గర, మార్కాపురం నుంచి వచ్చి శవ రాజకీయాలు మానుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ శవ రాజకీయాలు చేయకుండా శ్మశానం దమ సంస్కరణ చేసుకొని ఇచ్చి తర్వాత మీరు ఆ గ్రామంలో ఏదైనా సానుకూలమైన చేసుంటే బాగుండేది. మీరు అది చేయకుండా వారం తర్వాత సంఘటనకు సంబంధించి మీరు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. అదే మీరు మాట్లాడుతూ ఎవరో ఒక నాయకుడు వచ్చాడంటారు. మీకు చేత కాకపోతే స్థానిక ప్రజలు బీసీలు, మా నాయకుడు బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ ఆయనైనా కానీ వచ్చి న్యాయం చేస్తారని స్థానిక ప్రజలు ఫోన్ చేస్తే హుటాహుటిన నెక్స్ట్ డే మార్నింగ్ 11ంటికి రావడం జరిగింది. గ్రామంలోకి వెళితే అక్కడ చెప్పిన సంఘటనలను విని బాధ చెంది అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఊరికి ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు కదా. గ్రామ ప్రజలు ఎటువంటి నిర్బంధన పోలీసు వాళ్ళు చేయకపోతే, ఆడవాళ్ళ మీద దాడులు చేయకపోతే, తిట్టకపోతే ఏ గ్రామస్తులైనా సహజంగా గ్రామంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడానికి భయపడతారు. అటువంటిది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి తమ బాధని గోడుని వెల్లబుచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు పంపించిన అధికారులు ఏమి చేయలేదని చెప్పి మమ్మల్ని నమ్మమంటారా? అట్లాగే ఓసీలకు ఒక సమాధి, బీసీలకు ఒక సమాధి అంటారు. ఓసీలు బీసీలు హిందువులు కాదా? మీరు మాట్లాడేది మాకు అర్థం కావట్లేదు. ఓసీలు హిందువులే, బీసీలు హిందువులే. ఎక్కడైనా కానీ హిందూ శ్మశానం వాటికి ఉంటుంది, క్రిస్టియన్ శ్మశానం వాటికి ఉంటుంది, ముస్లిం శ్మశానం వాటికి ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రం? అందరూ హిందువులే అయితే ఓసీలు ఒకటి అంటారు, బీసీలు ఒకటి అంటారు. బీసీలు ఏమో తిడతారు, వైసీపీని ఏమో నాయకులు అడ్డం పెట్టుకుంటారు. డైరెక్ట్ గా బీసీల గురించి మాట్లాడేద్దాం లేకుండా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మీ మాటలు వెనక్కి తీసుకొని ఎక్కడైతే శ్మశానంలో ఈ అంత్యక్రియలు జరగలేదో అక్కడ మాకు శ్మశానంలో అంత్యక్రియలు చేసుకునే కార్యక్రమం ఇవ్వకుండా మీకు కొత్త చోట ఇస్తామంటారేంటి? కొత్త చోట ఎవరు అడిగారు? మాకు ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడైతే మేము గత 3-4 తరాల నుంచి అంత్యక్రియలు జరుగుతున్నామో అక్కడ మాకు హక్కు ఉందని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మీకు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 4 చోట్ల ఉందని చెప్పి చెప్తున్నారు. మాకు అక్కడ కాదు కావాల్సింది. మాకు ఎక్కడైతే హక్కు ఉందో అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత. బీసీల ఓట్లు పొంది గెలిచిన మీకు న్యాయం చేసే హక్కు ఉందా లేదా, చేయాల్సిన బాధ్యత మీపై ఉందా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అట్లాగే అర్ధరాత్రి పొద్దున 10 నుంచి శ్మశానం దగ్గరే అంత్యక్రియలు చేయకుండా ఆ మృతదేహాన్ని అక్కడే ఉంచి నైట్ 10-12:30కి బలవంతంగా పోలీసు వారు అంత్యక్రియలు చేయించారు. అర్ధరాత్రి 12:30కి అంత్యక్రియలు చేసే ఆచారం ఎక్కడుంది? ఏ సామాజిక వర్గంలో ఉంది? ఎక్కడైనా ఉంది అసలు? అర్ధరాత్రి శ్మశానంలో అంత్యక్రియలు చేసినది ఎక్కడా లేదు. బలవంతంగా 12:30కి అంత్యక్రియలు చేయించిన ఘనత మీకే దక్కాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అట్లాగే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి మీద మీరు దమ్ముందా అని మాట్లాడుతున్నారు. ఎస్, రామచంద్ర యాదవ్ దమ్మున్న మగవాడని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం ఒక బీసీలుగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు స్వయాన మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు పులివెందులు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి అతని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించమని
కంప్లైంట్ ఇచ్చిన మగోడు రామచంద్ర యాదవ్. ఎస్, దమ్ముల నాయకుడు అని చెప్పి మేము అంటున్నాము. మేమంటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అది నిరూపించింది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీసీలకి నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు. ఏదో ఫోన్లో మాట్లాడామా, సద్దుమణిగామనే టైప్ కాదు. సంఘటన జరిగిన దగ్గరికి స్పాట్ లోకి రావడం, విషయం తెలుసుకోవడం, బాధితుల పక్షాన్ని నిలబడే మగోడు ఎవరన్నా ఉన్నారంటే ఇది రామచంద్ర యాదవ్ గారే. అట్లాగే మీ ప్రభుత్వం బీసీలకు రక్షణ చేస్తామని చెప్పారు. ఇదేనా మీరు తెచ్చే బీసీలకు రక్షణ చేస్తాం? ఒక మృతదేహానికి అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి కల్పించింది ఎవరు? మీరు బీసీలకు రక్షణ చేస్తున్నారా, బీసీలు అన్యాయం చేస్తున్నారా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అట్లాగే ఎవరైతే ఈ బాధితుల మీద కేసులు పెట్టారో ఆ సంఘటనలో సంబంధం ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని లేకుండా అందరి మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వం మగవాళ్ళ మీద కేసులు పెట్టేది, మరి మీ ప్రభుత్వం ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన గంత కూడా మీకే చెందిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు మీ మాటలు మీరు ఉపసంహరించుకోవాలి. అక్కడ ఏదైతే ఉందో మీ దమ్ము, శ్మశాన వాటికలో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో దాన్ని సాల్వ్ చేసి చూపియండి. యువతల వ్యక్తులు దమ్ముల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మా నాయకుడిని మీరు విమర్శించే హక్కు లేదు. కాబట్టి మీ దమ్ము ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కరించే దాని విషయంలో చూపించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే బాధితుల మీద పెట్టిన అక్రమ కేసులు, అట్లాగే మా నాయకుడి మీద పెట్టిన అక్రమ కేసుల్ని విత్డ్రా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.